హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారలా? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈజీగా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ చూడండి. స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోవద్దు. ఇంతకుముందు వీడియోలో ఒక మాట చెప్పాను, విన్నారా లేదా? పాటించారా లేదా? మీరు అడిగిన వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకుందాం. 3 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, శనగపప్పు. ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర శనగపప్పు వేసుకుందాం. జీలకర్ర చిటపటలు ఆడుతూ ఉంటే పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఒకసారి కలబెట్టుకుందాం. అవి వేగుతూనే ఉంటాయి, మనం ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉందాం. వేగుతున్నాయి చూసారా? వేగడం అంటే గోలడమే అండి బాబు. చూడండి వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అవి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాం. కలర్ఫుల్గా బాగుంది కదా పోపు. చూడండి, మీరు ఇలాగే చేస్తారా, వేరే ఎలా చేస్తారా కామెంట్ చేయండి. టమాటాలు మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుందాం. చూసారా ఎలా మిక్సీ పట్టాను మెత్తగా. మంచిగా కలిసేలా కలుపుకుందాం. అల్లు ఒక టమాటా ఉంది, టమాటా అంటే పెద్దది కాదు, చిన్నది. మంచిగా చూసారా? ఇందులో కొంచెం కారం, మీ రుచికి తగినంత వేసుకోండి, నేను వేసినంత అయితే వేయకండి. కొంచెం పసుపు, చిటికెడు అంటారు కదా, చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. చూడండి మొత్తం కలిసేలా మంచిగా కలబెట్టుకుందాం. నా స్టైల్లో అయితే ఇది, మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోకండి. చూసారా టమాటా పేస్ట్లోకి నుంచి ఆయిల్ ఎలా మీదికి వచ్చింది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా మీ రుచికి తగినంత వేసుకోండి. నాకు సరిపడేంత నేను వేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. మంచిగా ఆయిల్ మీదికి వచ్చింది చూసారా? ఎంత కలర్ఫుల్గా కొడుతుందో కదా. అందులో ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి. నేనైతే ధనియా పౌడర్ వేస్తున్నా. జీలకర్రను ధనియాలు ఫస్టే మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆ పౌడర్ వేస్తున్నా. మీ దగ్గర సపరేట్గా ధనియా పౌడర్ ఉన్న వేసుకోండి. అడుగంటకుండా చూసుకోండి. మంచిగా కలబెట్టుకోండి. ఆయిల్ అయితే మొత్తం సపరేట్ అవుతుంది. కొంచెం కొత్తిమీర, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారా ఆయిల్ మొత్తం ఎలా సపరేట్ అయిందో. మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని రైస్ వేసుకొని మంచిగా కలబెట్టుకుందాం. టమాటా పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలా. సలన్నం ఉన్నా చేయొచ్చు, లేదు అంటే ఏదన్నా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు. ఎప్పటికి ఒకే రకం కర్రీస్ తినవద్దు కాదు కదా, అందుకే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో?
మొత్తం కలిసేలా కలబెట్టుకుందాం. ఎందుకంటే రైస్ కాబట్టి అడుగంటుతుంది. కలుపుతూనే ఉండండి. నేనైతే కలుపుకుంటున్నా, అలా కలుపుకోండి. అందరూ మన ఛానల్ ఫాలో అవుతున్నారా? మరి ఫాలో అవ్వకపోతే ఒక్కసారి ఫాలో అవ్వండి. చూడండి ప్లీజ్. పైన కొంచెం కరివేపాకు కడిగేసుకుంది. లాస్ట్లో వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది కరివేపాకు, టేస్ట్ కూడా, అందుకే వేసాను. మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. ఈజీగా సింపుల్గా అయిపోయే టమాటా రైస్. స్మెల్ మాత్రం సూపర్. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్వి బ్లాగ్స్ తెలుగు.